నమస్తే, వనకం, సలాం అలైకుం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కెనడాలో వైజాగ్ అబ్బాయి. నేను కూడా బ్యాలెన్సింగ్ చేయడానికి మాంగ్టన్ వచ్చాను. లాస్ట్ టైం మన బండోడు వచ్చాడు కదా, ఈసారి నేను వచ్చాను. సో ఈరోజు డే 2. ఈరోజు మేము లూడెంబర్గ్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. లగ్జంబర్గ్ కాదు, లూడెంబర్గ్, ఏదో బర్గ్లే అనే ప్లేస్కి వెళ్తాం. చాలా కలర్ఫుల్గా ఉంటుందంట, అందుకే మనం కలర్లెస్గా తయారై ఉన్నాం. అంటే ఆ ప్లేస్ అవరా మనం పాడు చేయకూడదు కదా, మనం ఎక్కడికి వెళ్ళినా ఆ కలర్లో కలిసిపోతాం. ఈ అమ్మాయి ఏదో సరే. సో మనం అక్కడికి వెళ్తాం ఈరోజు. అక్కడికి వెళ్ళాక మనం ఫ్రూట్ గన్ కలుస్తాం. ఫ్రూట్ గన్ మా పాత ఫ్రెండ్ నేను వాడు సిబిఐలో కలిసి చదువుకున్నాం. సో అదిదా ఈరోజు. సో అక్కడికి వెళ్దాం. లెట్స్ స్పెండ్ ద డే. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు నోవా స్కోషియాకి ఎంటర్ అవుతున్నా. మళ్ళీ నేను ఫస్ట్ వచ్చింది చదువుకోవడానికి, అక్కడే నోవా స్కోషియాలోనే చదువుకున్నా. ఈ నోవా స్కోషియాలోకి మళ్ళీ ఎంటర్ అవుతుంటే అసలు ఒక రకమైన నాస్టాలజిక్ ఫీలింగ్స్. ఈ విండ్ మిల్స్ చూస్తున్నారా, అసలు ఎంత అందంగా ఉందంటే ఆ సీనరీ. అసలు నిజంగా చెప్తున్నా, ఫోన్ ఈజ్ నాట్ డూయింగ్ జస్టిస్, ద కెమెరా ఇట్స్ నాట్ డూయింగ్ అ జస్టిస్, ట్రస్ట్ మీ. ఇన్ పర్సన్లో అసలు ఆ కలర్లు కంటికి తగులుతుంటే నీ అమ్మ ఏం ట్రై ఇది అన్నట్టు ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే ఊరు కోసం ఒక చిన్న చరిత్ర చెప్తా, ఆంగ్లంలో చెప్తా, వినండి. Lunenburg is a beautiful UNESCO World Heritage town on the south shore of Nova Scotia, Canada. Founded in 1753, it's famous for its colorful waterfront, rich fishing history, and well-preserved colonial architecture. The town is also home to the iconic Blue Nose 2, a replica of Canada's legendary racing schooner. Visitors enjoy fresh seafood, scenic harbor views, unique shops, and a charming maritime atmosphere, making Lunenburg one of Canada's most picturesque కోస్టల్ డెస్టినేషన్స్. ఇవన్నీ ఇంత ఇంటెలిజెంట్, అది వీడికి ఎలా తెలుసు ఇవన్నీ ఇంత ఇంటెలిజెంట్ ఇడా అనుకుంటున్నారా? కాదు, చాట్ జీపీటీ జిందాబాద్. ఇవన్నీ అయిపోయాక ఒక చిన్న ఎయిర్బిఎన్బి మస్తుగా బుక్ చేసుకొని అక్కడ చిల్ అవుదామని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చాం. ఇప్పుడు ఈ ఎయిర్బిఎన్బి టూర్ మీకు ఇస్తా, చలో లెట్స్ గో. ఈ కాంపౌండ్లో మనం ఉంటున్నాం. ఇదంతా ఓపెన్ స్పేస్, మొత్తం ఆడదే ప్లేస్. ఎవరిదైతే కాంపో ఎయిర్బిఎన్బిలో లిస్టెడ్ ఇది. అమ్మా ఇంత పెద్ద ప్లేస్ అసలు. హాయ్ చెప్పరా సురేష్. హాయ్. ఫ్రిడ్జ్లో సరికి ఇచ్చాడాడు. ఓ మనం ఆల్రెడీ నింపామా? ఇదంతా మనం తెచ్చుకున్న సరికేగా. ఐస్ గడ్డలు ఉన్నాయి. అదే కుంకుడికాయ రసంలో ఉంది, మందేనా? బాగుందిరా. కిచెన్ కూడా మంచిగా ఎస్థెటిక్గా మంచి కలర్ వేసాడు. కిచెన్లో మంచి కలర్ వేసాడు. కబోర్డ్స్ అవి బాగున్నాయి. అక్కడ స్టవ్ అది. ఇదేంట్రా? క్లీనింగ్ సప్లైస్ ఇది. ఇదేంటిది? అమ్మటి అమ్మ. ఓ పైన బెడ్రూమ్స్ అవినా? లైట్లు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? లేదు. పైకి పోదాం. బెడ్రూమ్లు బయట సెట్ చేశారు కదా. ఓ అరే పైన బోర్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి, కొట్టు తప్పచ్చు. ఇదిదా ఓరు బెడ్రూమ్, ఇదిదా ఓరు బెడ్రూమ్. ఫ్యాన్ కూడా ఉంది, వైట్ నాయిస్ పెట్టుకోకలేదు సపరేట్గా. ఇదిదా ఓరు రూమ్, నైస్. ఇదొక రూమ్. అన్ని రూమ్లో ఫ్యాన్లు ఉన్నాయి చక్కగా. కింద దగ్గరనే ఇక్కడ వాషింగ్ మిషన్లు. కూర్చొని పనులు కానిచ్చడానికి, నించొని స్నానం చేయడానికి బాత్రూమ్ కూడా బాగుంది. ఇవన్నీ కాక లేదు సరిపోవు అంటే బయట అమ్మనిమ్మ. అరే ఏంట్రా ఇది లాక్ ఉంది, చెప్తాను కూడా లాక్ వేసారు. అది కాక బయట బార్బిక్యూ ఉంది. ఇది కూడా కాదు అంటే బయట మంచి ఓపెన్ స్పేస్ ఉంది. క్రికెట్ ఆడలేం కానీ పడుకొని దొల్లేగా గేమ్ ఆడుకోవచ్చు. ఇది కాక బాత్రూంలో సరిపోతే ఇవందా అని మంచిగా జకూజీ ఉంది ఇక్కడ. జకూజీ అంటే హాట్ టబ్, సారీ నాట్ జకూజీ, హాట్ టబ్. కుంకుడికాయ రసం పట్టుకొని ఇందులో కూర్చొని చిల్లు కొట్టడమే. It's a private property actually.
ఇట్స్ ఎ వెరీ నైస్ ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే మంద కాదు, ఎయిర్బిఎన్బిలో మనం బుక్ చేసుకున్నాం, బాగుందని. చక్కగా ఓపెన్ స్పేస్ విత్ ఫ్యామిలీతో రావాలంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. హ్యాపీ గడ్లో కూర్చోవచ్చు. కాకపోతే మన దరిద్రం ఏంటంటే వర్షం పడిపోతుంది. వర్షం పడిపోతే మళ్ళీ అంతా పెంట అయింది, లోపలే కూర్చోగలం, బయటికి రాలేము. బట్ హోప్ఫుల్లీ వర్షం పడకుండా ఉంటే మస్తుగా మంచి టైం స్పెండ్ చేసుకోవచ్చు. అక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి. ఆ నీటిలో అక్కడ బోట్ ఉంది. మేము అది బోట్ వేసుకెళ్ళి ఆ నీటిలో వెళ్దామని ప్లాన్లు వేస్తున్నాం, కానీ బోటుకి బొక్కుందని అంటున్నారు. మరి ఏమో మరి అది తెలియదు మనకి. లెట్స్ సీ. రకరకాల ఫుడ్ మనం తెలిసిందే కదా, మన గురించి మన ఎక్కడ ఫుడ్ ఉండాలి. రకరకాల ఫుడ్ వండుకొని దొబ్బి తినేసి 2 రోజులు అలా కష్టాలన్నీ మర్చిపోయి చిల్లు కొడదామని. ఇట్స్ వెరీ ఫార్, చాలా దూరం వచ్చాం. మనం ఎంత దూరం ఇప్పుడు రాము. మనం ఉండేదేమో అక్కడ నార్త్ బే నుంచి వచ్చాం. ఇట్స్ వెరీ ఫార్ అడ్వెంచర్ అమ్మా. నిన్న మస్తుగా చిల్లు కొట్టాము మేము ఆ హాట్ టబ్లో. కాకపోతే ఎక్కువసేపు ఉండిపోయాము. బయటకు వచ్చేటప్పటికి పొట్ట ఇలా బ్లోట్ అయిపోయి ఒబ్బో. నెక్స్ట్ రోజు మార్నింగ్ లేవగానే ఇదిగో ఇది బయట వాతావరణం. ఆ పాయింట్ కూడా మనది, ప్రైవేట్ అంట. అంటే మంద కాదు, ఎయిర్బిఎన్బి ఉంది, ప్రైవేట్ యాక్సెస్. నేచర్కి దగ్గరగా ఉంటే ఇలాగా మనకి అది చాలా ఇష్టం. ఇక్కడ BBQలో చికెన్ వండుకొని మడతే జస్ట్ ఇమాజిన్ ఆడి బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటుందో. ఆడు ఈ ప్లేస్ కొని ఎయిర్బిఎన్బిలో పెట్టాడంటే ఇది ఆడికి హాలిడే హోమ్. మరి ఎప్పుడో 3 ఉన్నప్పుడు వస్తాడు, లేకపోతే జస్ట్ ఇమాజిన్ ఆడి బ్యాంక్ అకౌంట్ ఎలా. మనం ఎప్పుడు అవుతాము ఇలాగా, మనం ఇప్పుడు